గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, PNA న్యూస్ స్వాగతం. ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రంలో సంక్షేమం సాగాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని, ఇందుకోసం రానున్న ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. 31వ డివిజన్లో జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వైసీపీకి చెందిన 50 మందికి పైగా టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో, తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే. తెలుగుదేశము జెండా మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, రామచర్ల మన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే, సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తులు పసుపు జెండని. ప్రీతమ సోదరులు దామచర్ల జనార్దన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఉన్న పరిస్థితులు మీరు అందరూ కూడా వివరంగా అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని అంతస్తులనే కట్టుకోవచ్చంట. వాళ్ళ నాయకుడేమో ఎకరాల ఎకరాల ఇంద్రభవనంలో ఉండాలి, నువ్వు కూడా 5-6 అంతస్తుల ఇళ్ళ గారికి. అదేవిధంగా అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఎందుకంటే గతంలో 2014లో 14 నుంచి 19 పోల్చుకుంటే ఈ డివిజన్లో తిరుగుతుంటే దాదాపు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీరేశారు, ఈ రోడ్డు మీరేశారని చెప్తున్నారు. అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే ఆయన ఒంగోలు నగరంలో అన్ని రోడ్లు వేసాడంటే, ఆయన మళ్ళీ ఆయనకి ఆ పట్టణం చేపడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు. ఎందుకంటే నలవా కాలువ, ఒంగోలు నుంచి ఈతమక్కలు పోయే కాలువ అయితేనేమి, ఒంగోలు కొత్తపట్నం ఎన్నో సంవత్సరాల నుంచి గత ఎమ్మెల్యే మనం చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అవి కట్టలేదు ఆయన. దామచర్ల జనార్దన్ వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దామచర్ల జనార్దన్ కంటే అభివృద్ధి
మన బాలినేని శ్రీనివాస్ గారు అంటే అవినీతి. గుర్తుపెట్టుకోండి, అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా? కాబట్టి ప్రతి ఒక్కరు అఖండమైన మెజారిటీతో దామచర్ల జనార్దన్ గెలిపించుకోవాలి. మనకు అవసరం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో అవినీతిమయం అయిపోయింది మొత్తం. రాష్ట్రం సంక్షేమ పథకాలు అభివృద్ధి అయిన పక్కన పెట్టి సంక్షేమ పథకాలతో జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. కార్పొరేషన్లన్నీ మళ్లించేసి మన బీసీ కార్పొరేషన్ ఎన్నో నిధులు ఉన్నాయి. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఎన్నో నిధులతో బీసీ కార్పొరేషన్లు ఎంతమంది వ్యాపారాలు చేసాం. 1 కిలోమీటర్ దగ్గర ఆగితే ఈ 5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి తీరిక లేదు. అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీటానికి. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. అంతా చేసాం మనం. ఆ క్లైమాక్స్లో ఉండేది కొంచెం కానీ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు పూర్తిగా అందరికీ నీళ్ళు వచ్చాయి. అది చేయలా. 80% కంప్లీట్ చేసాం. 6,000 మందికి ఇల్లు టిట్కో హౌసెస్లో చాలామంది మన వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళంతా కూడా కడితే దాన్ని 80% కంప్లీట్ చేసి ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఈరోజు 6,000 మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటారు. అది ఎక్కడైనా చేశాడా? అది ఏ విధంగా ఉందో కూడా మీ కళ్ళ ముందు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాలు బాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతా ఎంజాయ్ చేస్తా మినిస్టర్ తీసుకొని ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ గ్రానైట్ వాళ్ళతో తీసుకుందామా, ఎక్కడ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రం మన ఒంగోలులో అంతా కూడా దోచుకొని లాస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పేసి 1 సెంటు భూమి ఇస్తామని 10 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళి రోడ్డు కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి 1 సెంటు భూమి ఇచ్చి దాన్ని 4 అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పి దొంగ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అంటే పూర్తిగా సర్వనాశనం చేస్తాడు ఈ రాష్ట్రాన్ని. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పాలన కావాలా, లేకపోతే పీస్ఫుల్గా మనం పని చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలతోటి అందరితోటి సంతోషంగా ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షన్ తోటి పొద్దున్నే ఎవడొచ్చి తలుపు కొడతాడు, ఎవడొచ్చి కాగితాలు ఇస్తాడో అవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. రోడ్డు మీద పోయేటప్పుడు బాగా మంచి ఇల్లు ఉంది అంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ మీద కబ్జా చేస్తాడు. ఆ తర్వాత మీకు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు 25% మనకు చూపించారు. రేపు 75% అంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాక్షసుడి పరిపాలన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారో మేమంతా పోయినసారి రాజకీయాలు చేయలా. నేను ఎంతసేపటికి ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పద్ధతి ప్రకారంగా మేము పనిచేసి వచ్చాం. నేను కూడా వీడియో పెట్టుకొని నేను కూడా చూసి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ అబ్బా కొడుకుల దగ్గర ఎవరు తిరిగారో కానీ నేను కూడా ఆ రోజు కానీ చూసుంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ పోయే పరిస్థితులు వచ్చేది. కానీ నేను ఆ పద్ధతి చేయలా. నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడాలని. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పర్యవేక్షణకు కలెక్టరేట్లో ఏర్పరిచిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపై ఆరా తీశారు. సి విజిల్, కాల్ సెంటర్, సువిధా పర్మిషన్ అందుబాటులో ఉన్నాయని, ఎన్నికల నేపథ్యంలో జరిగే సంఘటనలు, సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని తెలిపారు. లెవెల్ ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్, మొబైల్ యాప్ నుంచి యావరేజ్గా చూస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 100 minutes. సో మా జిల్లా లెవెల్లో మాత్రం కాకుండా ఎవ్రీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా సిమిలర్ కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా 14 నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసేసి వాళ్ళు కూడా 24/7 పని చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్స్ పెట్టినప్పుడు సపోజ్ ఒక ఈవెంట్ ఎల్లుండి జరగాలంటే అట్లీస్ట్ 48 hours ముందు ఈ వాళ్ళకి మీరు పెట్టడం జరుగుతుంది. సో ఎనీ పర్మిషన్స్ మీరు అప్లై చేసినప్పుడు మినిమం 48 hours విండోకి ముందు పెడితే ఈ పర్మిషన్స్ మీకు సక్రమంగా టైంకి వస్తుంది. యూ కెన్ ఆల్సో కండక్ట్ ఆల్ ది ఈవెంట్స్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరొకసారి ఏం చెప్పాలంటే ఎంసీసీ వైలేషన్స్ ఉంటున్న వలన ఎనీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ, ప్రొసెషన్స్ కానీ దయచేసి అటెండ్ చేయకండి. అది జరిగి ఉంటే మాత్రం మీ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువర్ సస్పెన్షన్ అండ్ అదర్ వెరీ మేజర్ పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది. దానివల్ల అట్లాంటి విషయం చేసుకుంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ మచ్ ఇష్యూస్ బిట్వీన్ ద ఎలక్షన్ అథారిటీస్ as well as the
ద పొలిటికల్ పార్టీస్. సో దీనివల్ల మనకి టోటల్గా సిటిజన్స్ దగ్గర ఉంటున్న ఆల్ గ్రివెన్సెస్ కానీ ఆల్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో సరి చేస్తున్నాము. ద సేమ్ టైమ్ ఎనీ చర్యలు ఆన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎనీ ప్రైవేట్ వ్యక్తుల మీద ఏం కేసెస్ కట్టాలంటే కూడా దానికి కూడా చక్కగా చేయడానికి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సువిధా పోర్టల్ ద్వారా తమ పార్టీకి కావాల్సిన అనుమతులు పొందాలని ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి కోరారు. వారి కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. మరి ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వివిధ రకాలైన మరి వాహనాలు సామాగ్రి వాడటం జరుగుతుంది. మరి దేనికైనా మరి పర్మిషన్లు తీసుకొని మాత్రమే వారి ఈ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో వాడే వెహికల్స్కి కానీ సాధనాలకు కానీ మరి ఇతరత్ర వాహనాలు ఏవైనా కానీ పర్మిషను పోలీసు నుండి రెవెన్యూ ఆర్ఓ నుండి పర్మిషన్ పొంది మాత్రమే ఈ యొక్క సభలు సమావేశాలు ప్రచారము నిర్వహించవలసి ఉంటుంది. దీనికి కాను ఎలక్షన్ కమిషన్ వారు ఈ సందర్భంగా సువిధ అనే యాప్ని మరి ఏర్పాటు చేశారు. ఈ యొక్క అనుమతులకి పర్మిషన్ చేసుకోవటానికి అనుమతులు తీసుకోవాలి. 48 గంటల ముందు వాళ్ళు దరఖాస్తు చేసిన తర్వాత మరి ఈ సువిధా యాప్లో కానీ ఆఫ్లైన్లో మరి ఇచ్చిన దరఖాస్తును కూడా 48 గంటలలోపు పరిష్కరించి వాళ్ళకి అనుమతి ఇవ్వబడుతుంది. మరి ఈ సందర్భంగా మరి వారికి అనుమతులు తీసుకోవటం కోసము ఈ విషయాన్ని మీ ద్వారా మరి తెలియజేయటం జరుగుతుంది. పర్మిషన్లకి దరఖాస్తు చేసుకునేటప్పుడు వెహికల్కి కానీ మరి సభలు నిర్వహించే ప్రాంతం కానీ మరి వాహనాలు కానీ మరి ఇతరత్ర మైకులు కానీ ఏదైనా కానీ దానికి విడివిడిగా దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తులు చేసుకొని 48 గంటల ముందు దరఖాస్తు చేసి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ సువిధా యాప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ దరఖాస్తు చేసుకునేది ఆర్ఓ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ఆఫీస్లో మరి ఆర్ఓ రిటర్నింగ్ అధికారి వద్ద అప్లై చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క అర్జీలు పెట్టుకునేటప్పుడు మరి సమాచారం సమగ్రంగా పొందుపరిచి మరి దీంట్లో పోలీస్ వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ యాప్ని సద్వినియోగం చేసుకొని ముందుగా పర్మిషన్లు తీసుకొని సభలు పీస్ఫుల్గా శాంతియుతంగా మరి ఈ యొక్క ఎలక్షన్లో ప్యాకేజీ కోసమే ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ టీడీపీ జనసేన పార్టీలకు మద్దతు ఇస్తున్నారని మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పెద్దిపోగు కోటేశ్వరరావు విమర్శించారు. దానికి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాటికి కొంగు గాయటమే ఆయన నైజం. దానికి ఉదాహరణ అప్పుడు బీజేపీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో అది వాజ్పేయితో ఈయన మాట్లాడినట్టయితే చంద్రబాబు నాయుడు మందాకృష్ణ ఒత్తిడి చేసినట్టయితే అయ్యేది వర్గీకరణ. అప్పుడు అటు మందాకృష్ణకి ఇష్టం లేదు, ఇటు చంద్రబాబు నాయుడికి మాదిగలకు చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక మాదిగలకు వర్గీకరణ అయితే ఆయనతో పని ఉన్నది మాదిగలు కానీ ఆలోచనతో మందాకృష్ణది. అదేవిధంగా ఆ రోజు వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు 100 రోజులు మా బీజేపీ వచ్చిన 100 రోజులకి మేము వర్గీకరణ చేస్తామన్నారు. 100 రోజులు పోయింది, వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు, శూన్యం.
ఈ కురుక్షేత్రం అని మాదిగలు ఇవన్నీ నేను ఈ సందర్భంగా అంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యాంటీగా ఉద్యమం చేయటమే నీ యొక్క ప్యాకేజీ ఉద్దేశమని అందరు మాదిగలందరూ తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటానికి సపోర్ట్ చేయండి అంటే మాదిగలు ఏమన్నా నువ్వు ఒకప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మోసం చేసిన మాదిగలు కాదయ్యా మందాకృష్ణ గారు. మాదిగలు చైతన్యమయ్యారు, మాదిగలు చాలా చైతన్యమయ్యారు. ఈరోజు గౌరవనీయులైన మా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఎంతో మేలు చేశారని ఈరోజు మాదిగలందరూ 2020 చంద్రబాబు నాయుడు 23 ఏళ్ళు ఈ కలిసి 1,40,000 దాకా ఈరోజు పింఛన్లు వచ్చినాయి. ఈ డప్పు కళాకారులకి చర్మకారులకి ఎవరు పింఛన్ ఎక్కువ చేసింది? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. 1,10,000 ఎక్కడ, 23 ఏళ్ళు ఎక్కడ? ఈ రకంగా లెక్కలు జరగకుండా ఎంతమంది ఉన్నారు? ప్రతి వాడు మాది కూడా వచ్చి నేను చర్మకారుల సంఘం, నేను డప్పు కళాకారుల సంఘం, రండిరా వెళ్ళారా రండిరా. ఎవడు ఎంతమంది చర్మకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో, ఎంతమంది డప్పు కళాకారులు ఒక్క లెక్క చెప్పండి రా. మీరు చర్మకారులని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు కాడ చెవులో మాటలు చెప్పి బ్రోకర్ నా కొరకలారా, బ్రోకరేజింగ్ చేసి బతకడం కాదురా, పని చేయండి రా జనం. నేను ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యంగా నచ్చిపోయినప్పుడు కూడా నా భార్య బిడ్డలు చెప్తున్నా కానీ నేను రాష్ట్రం అంతా తిరిగి నేను చేస్తున్నా రా. గౌరవనీయులైన సజ్జల గారికి తెలుసు నా కష్టం, గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారికి తెలుసు, గౌరవనీయులైన సుబ్బారెడ్డి గారికి తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈ రాష్ట్రంలో డప్పు కళాకారులు చర్మకారుల్ని అక్కడ చెల్లక కొండేపు వచ్చాడు, కొండేపులో చెల్లుతాడా? కనుక అయ్యా మీరు దీన్ని ఆలోచించండి. మీరు చేసిన నిర్ణయం మంచిదే, ఎస్సీలు దళితులను చేశారు, దీన్ని కూడా ఆలోచించి మీరు కష్టపడే వాళ్ళని గుర్తించి మీరు న్యాయం చేయమని ఈ సందర్భంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పేదరికం నిర్గమైద్ది. ఈ దుర్మార్గ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈ బీజేపీలు వస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్యాయం జరిగింది. అందుకని స్థానిక ప్రకాశం భవనంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన బస్సును కలెక్టర్ దినేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.